హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మేల్కొన్నారా? 7 గంటలు అయిపోయింది. ఎప్పుడో తెల్లారిపోయింది. తెల్లవారుతుండగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడం ఎంతో మేలు. తెల్లవారే చామున నిద్రపోయే వారు తెలివిలేని వారు అవుతారట. అందుకే ఈ రోజుల్లో మనుషులకి తెలివి ఉండడం లేదు. కేవలం ప్రతి దాని మీదకి, ఏ గూగుల్ మీదనో, ఏ సెల్ ఫోన్ మీదనో, దేని మీదనో, ఎవరి మీదనో ఆధారపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే వేకువని మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. దినమంతటిలో వచ్చే ప్రతి శోధనను ఎదుర్కోగలుగుతారు. చేయనిదంతా సఫలమవుతుంది. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యపు హెచ్చరికలు, గద్దింపులు మాకెంతో మేలు చేయుచున్నవని, వేకువనే లేచి నీ స్వరము వినుట ఎంతో మధురమైనదని గుర్తించి, నీ రక్తంలో కడగబడినామని విశ్వాసులమని చెప్పుకునే మేము ప్రతిరోజు నీతో సంభాషించుకున్నట్టుకు, ప్రార్థించుకున్నట్టుకు, నీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రాజులను గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. రాజులు ఎంత గొప్పోళ్ళు అన్నది కాదు, కానీ దేవుని కృప ఎంత గొప్పదో అన్నది చూస్తున్నామండి. దేవుడు ఒక్కసారి మాటిస్తే అది మనం ఎంతగా ఆయన్ని బాధ పెట్టినా, విఫలపరిచినా ఆయన మనల్ని కనికరిస్తూనే ఉంటాడన్నది దావీదును బట్టి అని ఉందండి బైబిల్లో. నిజంగా మీరు ప్రభువును నమ్మకంగా వెంబడిస్తే మీ పిల్లల తరముల వరకు దీవిస్తారన్నమాట. ఒకవేళ తప్పు చేస్తే శిక్షిస్తానే కానీ వారిని నేను తృణీకరించను అన్నమాట అక్షరాల మన జీవితాల్లో నెరవేరుతుంది. అదే ఈ రాజుల చరిత్రలో చూస్తున్నాం. ఈరోజు యెహోరాము అనే మరొక రాజు గురించి చూస్తున్నాం. ఈ యెహోరాము ఎవరో కాదు, యెహోషాపాతు కుమారుడు. నిన్న దినాన యెహోషాపాతు గురించి మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తే మనకు పెద్దదవుతుంది కనుక, అతని కుమారుడైన యెహోరాము అతని మరణము తర్వాత రాజయ్యాడు. అప్పటికి అతనికి 32 సంవత్సరాల వయసు. ఇట్స్ ఎ మెచ్యూర్డ్ వయసే కదండి. ఆ పాటికి తన తండ్రి జీవితంలో చూసి అనేక పాఠాలు, తప్పులు చూసి వాటిని చేయకుండా ఆయనలో ఉన్న మంచిని చూసి అది నేర్చుకోవటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మన తల్లిదండ్రులు అందరూ పర్ఫెక్టే కాదు, కానీ తల్లిదండ్రులను మనం గమనించినప్పుడు వాటిలో ఉన్న తప్పు నేను రిపీట్ చేయకూడదు అని నువ్వు తగ్గించుకుంటే, నువ్వు ప్రార్థించుకుంటే, నువ్వు దేవుడిని అడిగితే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. కానీ అధికారం రాగానే, ఒక రాజు అవ్వగానే దేవునిది వెతికే వారి కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా. ఎవరి కోసం దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా వాళ్ళేంటి మనం కూడా తీసుకుంటూ దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం. యెహోరాము అలాగే చేశాడు. అతను రాజు అయిన తర్వాత రాజులు రెండవ గ్రంథము 8వ అధ్యాయం 16 నుండి 24 వరకు, అలాగే 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో ఈ యెహోరాముని గురించి మీరు వివరంగా చదవచ్చు, చదివి ధ్యానించండి. కొన్ని పాయింట్స్ మాత్రం గమనిద్దాం. 17 వచనం, 2 రాజులు 8వ అధ్యాయం 17 వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడై ఉండి యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలెను. కేవలం 8 సంవత్సరాలు ఏలాడు. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండను కనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆహాబు. ఆహాబు కూడా రాజే, కానీ ఇశ్రాయేలు రాజు విడిపోయారు కదా. ఇద్దరు అన్నదం 2 ముక్కలైపోయింది దావీదు రాజ్యం, దేవుడి స్థాపించిన రాజ్యం. యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు రైవల్స్గా తయారయ్యారు. వీళ్ళ పితరుల కాలంలో వాళ్ళు కొట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నారు. కానీ ఇతడు
ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కనుక ఆహాబు కుటుంబీకుల్లా తయారు. మీరు చేసుకునే పెళ్లి చేసుకుంటారా? చేసేసుకున్నారా? మీ భార్య మీ జీవితంలో చాలా ముఖ్యంగా ప్రభావం చూపిస్తుందండి. ఒక కుటుంబం కట్టబడాలన్నా అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఒక కుటుంబం కూలిపోవాలన్నా అది మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు కూలగొడుతుంది. అందుకని తప్పు చేయకండి. వివాహం విషయంలో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. దేవుని చిత్తం ఎరగటం, దేవుని బిడ్డలతో, దేవుని విశ్వాసితో వివాహం జరగాలన్నది ముఖ్యమండి. మిగిలిన విషయాలన్నీ తదనంతరం, చదువు సంజలు, ఆస్తులు పాస్తులు, ఈడు జోడు, అందచందాలు, వీటికి ప్రాముఖ్యత ఇవ్వద్దు. కాబట్టి ఇతడు రాజు అయిన తర్వాత అతని భార్య ప్రభావం ఇతని మీద ఎక్కువ చూపించడం మూలాన ఇతడు దేవునికి ఎదుట చెడుతనం చేశాడు, విగ్రహారాధన చేశాడు, ఆచారాలు ఆ యొక్క వంకరటెంకర స్వభావంతోనే ఉన్నాడు. దేవునికంటే యుక్తి పరులు అక్కర్లేదు. యుక్తి పరులు కావాల్సింది సాతానికి. అందుకే సర్పాన్ని కోరుకుంది అపవాది. దేవునికి యథార్థవంతులు కావాలి. దేవుని దగ్గర తమ తప్పుని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూ యథార్థంగా దేవుని యందు భయభక్తులుగా ఉండగలిగిన పాపం లేనివారని అర్థం కాదు. అక్కడ యథార్థంగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా ఉండటం, స్ట్రైట్ వే, నాట్ వంకరటింకర క్రూకెడ్ వేడి కాదు, దగ్గర దారి కాదు, షార్ట్ కట్ కాదు, దొడ్డిదారి కాదు. రహస్యంగా చేసేది ఏదైనా సరే అది తప్పని మనకే తెలుసండి. అందుకే రహస్యంగా చేస్తాం. చీకట్లో చేసే కార్యాలు దేవునికి అసహ్యం. ఇతను చాలా దేవుని దుఃఖపరిచాడు. కానీ ఒక వచనం నాకు చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. 19వ వచనంలో, అయినను తను చెడిపోతూ రాజ్యాన్ని చెడగొడుతున్నప్పటికీ అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకు దీపము నిలిపెదనని మాట ఇచ్చుండిన గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయింది. అయినప్పటికీ దావీదును బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి ఇతన్ని నాశనం చేయడానికి తనకి మనసు రాలేదు, మనసు ఇష్టపడలేదు. ఇవాళ మన దావీదు ఈ లోక సంబంధమైన దావీదులు కాదండి. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా చెడుతనాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఇంకా సహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూడక కాదు, ఆయన నిన్ను దండించలేక కాదు, ఆయన ఇంకనూ నన్ను క్షమిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి, యేసయ్య కృపను బట్టి, యేసును బట్టి మనం క్షమించబడుతున్నాం. మనం క్షమానికి క్షమించబడడానికి అర్హులం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేసినా నా మీద శిక్ష రాలేదు కాబట్టి పర్వాలేదులే అనుకోవద్దు. ఆ శిక్ష ప్రభువు భరించాడు కనుక నేను క్షమించబడుతున్నాం. అదే కంటిన్యూ చేస్తానండి. ఇదిగో ఏం జరిగిందో చూడండి. తన జీవితంలో చుట్టూ ఉన్నవాళ్ళు శత్రువులుగా మారిపోయారు. నీ మీద తిరుగుబాటుదారులు ఎక్కువైపోయారు. వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ కూర్చున్నాడు. ఎట్లాగలా యుద్ధం చేసి స్థిరపడ్డారు అనుకున్న సమయంలో ఒక్కసారి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలోకి వెళ్తే 4వ వచనం, యెహోరాము తన తండ్రి రాజ్యం ఏలన ఆరంభించినప్పుడు తనను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలులలో అధిపతులను కొందరిని హతము చేసెను. తాను స్థిరపరుచుకున్న తర్వాత ఈయనకి చాలామంది సహోదరులు ఉన్నారు. అక్కడే 2వ వచనంలో చూడండి, యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకరయ్య, అజర్యా, మిఖాయేలు, షెపట్యా అను ఇతర సహోదరులు ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళంట ఈయన కంటే సమర్థులంట.
అయినప్పటికీ యెహోషాపాతు జ్యేష్ఠ ఫలము, జ్యేష్ఠుడు అతడు. యెహోరాము జ్యేష్ఠుడు కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడంటే, పెద్ద కుమారుడు కాబట్టి వాడికి అధికారమని తనకంటే యోగ్యులైన తమ్ముళ్ళు 6 ఉన్నప్పటికీ అర్హత లేకపోయినప్పటికీ తను రాజు చేశాడు. అది ఎంత కృతజ్ఞత ఉండాలండి, ఎంత కృతజ్ఞత ఉండాలి. నీకే ఉద్యోగం వచ్చింది, ఇతరులకు రాలేదంటే వాళ్ళు నీకంటే తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నావా, చేతగాళ్ళు అనుకుంటున్నావా? కేవలం ఆయన కృప ద్వారా మనకు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు ఆయన్ని స్తుతించడానికి బదులు తన్ను స్థిరపరచుకొని వాళ్ళెక్కడ నా మీదకి వస్తారోనని ఆ సహోదరులందరినీ చంపించేశాడట. సొంత బ్రదర్స్ని, కయ్యను నీ తమ్ముడేడి అడిగినట్టు, యెహోరాము నీ బ్రదర్స్ ఏరి అని అడగడా? నీ స్వార్థం కోసం అన్నగా నీవు ఇతరులకు సహాయం చేయవలసిన వాడివి, ఇతరులను అణిచివేయటానికి సలహాలు ఇచ్చే ముఖ్యమైన అధిపతులను కూడా సంహరించేశాడట. ఇక నాకు తిరుగులేదు, అందరినీ అణిచేస్తే నా మీదకి ఎవడు రాడు అనుకుంటారు కొంతమంది. ఏంటంటే ఉన్న అధికారం చాలదు వీళ్ళకి, అత్యాశ. ఈరోజున ఎక్కడ అదే చూస్తున్నాం, పొలిటికల్గా అదే చూస్తున్నాం, కుటుంబాలలో అదే చూస్తున్నాం, వ్యాపారాల్లో అదే చూస్తున్నాం. ఇది అపవాది గుణం. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు చెప్తుంటే, నేను ఒక్కడినే పైకి రావాలి, అందరూ నీ అణిచివేయబడాలి, నాకు అడ్డం తొలగించుకోవాలి అనే దుర్బుద్ధి ఎంత భయంకరమైంది. అయినను ప్రభు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నువ్వు ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తున్నావు. అయినను యేసు ప్రభువును బట్టి సెలవులో నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని. పొనిలే ఒక్కసారి క్షమించన్నట్టుగా. అందుకే మనకు దేవుడు మన పట్ల శాంతం వహిస్తున్నాడండి. దేవుడు మౌనంగా ఉండినందున నేను నీ వంటి వాడు అనుకుంటున్నావా? నేనేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా? నీవు వీటన్నిటి ప్రతిఫలం అనుభవిస్తావు. యెహోరాము విషయంలో అదే జరిగింది. అయ్యయ్యో, అతని జీవితంలో చూసినట్లయితే ఒక్కసారి మనం గమనించి 21వ అధ్యాయము 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయము మనము చూచినట్లయితే ఇతడు ఇష్టానుసారంగా దేవుడు ఎప్పుడు కొనండి హెచ్చరించకుండా, గద్దించకుండా, అవకాశం ఇవ్వకుండా మన మీదకు తన శిక్షను పంపించడండి. ఆనాడు ప్రవక్తలు ఉన్నాడు, ఈనాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈరోజు వ్రాయబడిన లేఖనాలు ఉన్నాయి. లేఖనాలను వివరించే నిజ దైవ సేవకులు ఇప్పుడూ ఉన్నారు. నమ్మండి, అంగీకరించండి గద్దింపు విని తిరగండి, అది మనకు మేలు. ఆ దినంలో ఏలియా అతని దగ్గరికి ఒక పత్రిక రాసి పంపించాడు. ఏమనుందంటే 13వ వచనంలో, ఇశ్రాయేల్ రాజుల మార్గమును నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచార కార్యములు చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులు నీవు చంపి ఉన్నావో. చంపేశాను, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయారు, లేకపోతే ఏదో యుద్ధంలో చనిపోయారు. ఏంటంటే ఉరియాను యుద్ధంలో ముందు పెట్టి చంపేస్తే ఎవరు దావీదు చంపారు అని అనుకోలేదు, తెలియలేదు. కానీ ఒప్పుకున్నాడు, ఆయన పశ్చాత్తపడ్డాడు. నువ్వు రహస్యంగా చేసిన దాన్ని బట్టబయలు చేస్తాడు ప్రభు. దేవుడు చూస్తున్నాడు. నీకంటే యోగ్యులైన సహోదరులను చంపించావు. నీవు ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. నువ్వు తప్పిపోయావు, నీతో పాటు నీకు అప్పగించిన వారందరినీ తప్పుదో నడిపిస్తున్నావు. ఖచ్చితంగా రండి. అందుకే బోధకులమైన కఠినమైన తీర్పు ఉంటుంది. ఒక బోధకుడు తప్పుదారి పెట్టినప్పుడు, ఒక బోధకుడు అబద్ధ బోధకుడిగా మారినప్పుడు, ఒక బోధకుడి మనస్సు ఆత్మల భారం మీద నుండి తొలగి లోకం మీదకి వెళ్ళినప్పుడు
తనతో ఉన్న వారందరినీ కూడా నిత్య నరకానికి నడిపిస్తున్నాడు అన్నమాట. జాగ్రత్త, నీ బోధన గురించి, నిన్ను గురించి జాగ్రత్తగా చూసుకోవాలి తిమోతికి చెప్పాడు. నీ జీవితం జాగ్రత్తగా చూసుకో. నీ ఒక నాయకుడిగా ఉంటే, నీ ఒక తండ్రిగా ఉంటే, నీ ఒక పెద్ద కుమారుడిగా, అన్నగా ఉంటే, నీ ప్రభావం నీ కింద ఉన్న వారందరి మీద పడుతుంది. నువ్వు ఇలా చేసావు కాబట్టి ఏరియా నేరుగా రాలేదు, నీలాంటి వాడి దగ్గర రావాల్సిన అవసరమే లేదని ఉత్తరం రాసి పంపించాడు అంటే ఒక నోటీస్ పంపించాడు. కాబట్టి 14 వచనమండి, 2 రాజులు 21:14. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువయ్యుందువు. జనక్రమేణి ఆ వ్యాధి నీ పేగులలో, ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. నాయను, ఇదే జబ్బురా బాబు. మనకి ఏ అవయవాలు బాగున్నా మన ఉదరం అంటే కడుపండి, అక్కడ కనుక డిజార్డర్ ఉందనుకో, అక్కడ ఎసిడిటీ ప్రాబ్లం ప్రారంభించిందనుకో, అక్కడ ఇండైజెషన్ ప్రారంభమైందనుకోండి, తిన్నది తిరగలేదనుకో, కడుపు నొప్పి అనుకో, మనిషి గిరగలలాడిపోతారు. చూడండి, నువ్వు ఇష్టం వచ్చినట్టున్నావు కాబట్టి నీ కడుపు జబ్బుతో నీవు దినదినము బాధపడతావు. దానివల్ల నీ పేగులు చెడిపోతాయి, నీ పేగులు బయటపడిపోతాయి అని ఒక గద్దింపు పంపించినప్పుడు, ఇంకా ఏదో ఉండే, అవన్నీ మనకు టైం అయిపోయింది కదా, అవన్నీ చెప్పాలంటే మీరు చదవండి. అలా చేసినప్పటికీ శత్రువులు అతను కడుపు జబ్బుతో పడుకుంటే ఆ శత్రువులు వచ్చి తన కూడదంతా దోచుకుపోయారు. నాకు చాలా ఉంది అనుకున్నదంతా ఎగిరిపోయింది. ఆరోగ్యం పోయింది, అధికారం పోయింది. అన్నీ పోయిన తర్వాత 18వ వచనం, ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతన్ని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణించాడు. కనీసం ఆ బాధలోనైనా దేవా నన్ను క్షమించు అని అడిగాడా? ఆ రోగంలోనైనా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోని హిజ్కియాలాగా ప్రార్థించాడా? ఆ వ్యాధి బాధతో 2 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, అయ్యా నా దోషములు క్షమించు, నా పాపములు క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు అని పోనీ దావీదులాగా ప్రార్థించాడా? ఎంత ముండికి తిరుగుతారండి కొంతమంది. జబ్బులో మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా ప్రభువు నమ్ముకోమంటే గజాల్లే దేవుడు నాకేం చేశాడని మూర్ఖంగా మాట్లాడతారే కానీ పశ్చాత్తాపడరు. అంత ప్రభావం చూపించింది అతని భార్య, అతని పాత జీవితం అతని మీద. 2 సంవత్సరాలు బాధపడి చనిపోయాడు. చివరికి బైబిల్లో రాని ఎవరికీ ఇష్టము లేనివాడే చనిపోయాడట. చచ్చాడా, పీడ వదిలేదురా బాబు అనుకున్నారట అందరూ. వానికి మామూలుడు అనేసి ఏమి రాజు 8 సంవత్సరాలు మనల్ని పరిపాలించాడు. ఆయన సొంత పనులు చేసుకుంటున్నాడు, ఒకళ్ళు చంపుకుంటున్నాడు, ఆయన రోగాలతో బాధపడుతున్నాడు, శత్రువులకు సమస్తం అప్పగించేశాడు, యుద్ధాలతో దేశాన్ని నాశనం చేశారు. ఏ మంచి పని చేయలేదండి, చివరికి చనిపోయాడు. ఎంత విచారం. ఒకే బ్రతుకు మనకు ఉందండి. ప్రభు కొరకు ఏం చేస్తున్నామో అది నిలిచుంటుంది. తప్పులు చేస్తే వెంటనే దాన్ని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడండి. సాకు చెప్పొద్దు, నా తల్లి సరిలేదు, తండ్రి సరిలేడు, నా భార్య సరిలేదు, నా పిల్లలు సరిలేదు అనొద్దు. యేసు వైపు చూడండి, నిన్ను సరిచేస్తాడు. నీవు సరి అయితే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ రాజుల చరిత్ర ద్వారా మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, మా కుటుంబం అనే రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలో, మా బిడ్డలను ఎలా పెంచుకోవాలో, మా బిడ్డల వివాహాల విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు చేయాలో, వ్యాధి బాధలు మమ్మల్ని సోకినప్పుడు ఎలాగో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాలు పట్టుకొని మా దోషములను ఒప్పుకొని నీ రక్తంలో కడగబడాలి. మా హృదయాన్ని కఠినపరుచుకుంటే
కఠినమైన తీర్పుకు ఇహమందే కాక నిత్య నరకానికి గురవుతామన్న సంగతి గుర్తించి దేవునికి భయపడి వారిగా అవిశ్వాసులతో లోకస్తులతో చేరక జీవము గల దేవుడిని ఆరాధించే మేము ప్రత్యేకమైన వారిగా పరిశుద్ధులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ రోజుల చరిత్రలు ధ్యానిస్తుంటే నాకు భయం వేస్తుందండి. మీకు ఎలాగుందో తెలియదు, కానీ విశ్వాస జీవితం అనేది కత్తి మీద సాము లాంటిది. మనం జాగ్రత్తగా నడవాలి, యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళాలి. మీ ఆధ్యాత్మిక స్థితిగతులు, మీ ప్రార్థన అవసరతలు, మీ బలహీనతలు, మీ స్థితిని మీరు గ్రహించుకుంటే ఆ విషయమై దేవుని సందులో మోకాళ్ళుని ప్రార్థించండి. మీ నిమిత్తమై ప్రార్థించమని కోరితే మేము కూడా మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి 9540 నెంబర్కి కానీ లేక 9100100888 నెంబర్ కంటే ఇతర దేశాల్లో ఉంటే ఈ 2 నెంబర్లో మీరు ఇండియాలో ఉంటే మొదటి నెంబరు, ఇతర దేశాల్లో ఏ దేశంలో ఉన్న 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. మీరు పంపిస్తున్నారు, వేల కొలది SMS వాట్సాప్ మెసేజ్ మేము రిసీవ్ చేసుకుంటున్నాం. అవన్నీ ఏనాటికి అన్నాడు పరిశీలన చేసి ప్రార్థనలో ఉంచి ముఖ్యమైన భారాల కోసం కంటిన్యూస్గా ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తోడలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.